ఇప్పుడు జస్ట్ జనవాణి కార్యక్రమంలో మాకు రోడ్ లేదు అని చెప్తే జస్ట్ కలెక్టర్ గారికి ఫోన్ చేయగానే ₹1,00,00,000 పెట్టి పెసర్లంక విలేజ్కి రోడ్డు శాంక్షన్ అయిపోయిందంటే ఇక ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందనే దానికి ఓ సింపుల్ ఎగ్జాంపుల్. మీ పేరేంటండి? నా పేరు శాతా శివవర ప్రసాద్ అండి. మేము పెసర్లంక నుంచి వచ్చాము. ప్రజెంట్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? అంటే పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు కానీ ఎలా అనిపిస్తుంది? సార్ యాక్చువల్లీ 2021లో జరిగిన సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడే మా విలేజ్ని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆ రోజు ఎంపీటీసీకి సర్పంచ్కే వైసీపీ టైంలో వాళ్ళ రూలింగ్లో ఉన్నప్పుడే వాళ్ళకి డిపాజిట్ ఇవ్వలేదు మా విలేజ్. మేము ఎవరినైనా ఈ స్టేట్లో గుడ్డిగా నమ్మి ఈ ఎలక్షన్స్ ఇన్ని సంవత్సరాల్లో నమ్మామంటే అది పవన్ కళ్యాణ్ గారిని. ఈవెన్ మొన్న జనరల్ ఎలక్షన్స్లో కూడా 1600 ఓట్లు ఉన్న పెసర్లంక విలేజ్లో 1550 ఓట్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పేసి ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి గుడ్డిగా నమ్మి వేసేసిన విలేజ్ ఏదన్నా ఉందంటే మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం, అది మా పెసర్లంక విలేజ్ అని చెప్పేసి. గతంలో చూశారు కదా, గత 5 సంవత్సరాలు చూశారు కదా, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది రూలింగ్ మీకు? రూలింగ్లో ఒకటేనండి, మాకు లాస్ట్ టైం 2016లో పుష్కరాలు వచ్చినప్పుడు, కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు రోడ్లు వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మేము వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలిసినా ఇంకొకరిని కలిసినా కనీసం దాని మొహం చూసిన వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు జస్ట్ జనవాణి కార్యక్రమంలో మాకు రోడ్ లేదు అని చెప్తే జస్ట్ కలెక్టర్ గారికి ఫోన్ చేయగానే ₹1,00,00,000 పెట్టి పెసర్లంక విలేజ్కి రోడ్డు శాంక్షన్ అయిపోయిందంటే ఇక ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందనే దానికి ఓ సింపుల్ ఎగ్జాంపుల్. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ మీద మీకు అంటే రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా? డెఫినెట్గా. మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? 2019 నుంచి 29 వరకు అసలు ఇండియాలోనే ఎక్కడ జరగనటువంటి ఫ్రాడ్ మాకు జరిగింది. ఒకే ఆధార్ నెంబర్కి 2 పేర్లతో ఆధార్ కార్డు ఇవ్వడం, ఒకటే నెంబరు 2 పేర్లు, ఆధార్ కార్డు నెంబర్ ఒకటే బట్ 2 డిఫరెంట్ నేమ్స్, అలా సృష్టించి మాకున్న ఒక 6 ఎకరాల పొలాన్ని ఫేక్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. తెనాలి ఈస్ట్ వెస్ట్లో కొంత, తెనాలి మెయిన్లో కొంత, దుగ్గిరాల్లో కొంత, అమర్తులూరులో కొంత పొలం వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. సో ఆ గవర్నమెంట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్ షీట్ ఇప్పటి వరకు పెండింగ్ కాలేదు. ఈ భూమి ఎవరైతే కొన్నారో ఆయన ఇంతకుముందు వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి జంప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఆయన ఉంది. సో నేను పర్సనల్గా ఇక్కడికి రావడం ఇది 4th టైం. పర్సనల్గా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కలిశాను. ఆయన డైరెక్ట్గా కలెక్టర్ గారికి వాళ్ళకి ఫోన్ చేసిన వర్క్ అయితే చేయించారు. బట్ ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ అనేది బాగా పనిచేస్తుంది. కొల్లూరు ఎస్ఐ గారు కానీ లేకపోతే మా పొలం కొన్న వ్యక్తి కానీ సేమ్ క్యాస్ట్ కమ్మ అనే ఫీలింగ్ దాంతో చూస్తూ ఆఖరికి కలెక్టర్ గారు ఈ పొలాలు ఫేక్ రిజిస్ట్రేషన్స్ జరిగినాయి అని సర్టిఫై చేసినాక కూడా వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు. వత్తాసు పలుకుతూ చేను దగ్గరికి వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు, లేకపోతే చేను దగ్గరికి వెళ్తే మిమ్మల్ని అని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఈవెన్ కొల్లూరు పోలీస్ స్టేషన్లో కానీ ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ ఇక్కడ అర్జీలు పెట్టినాయి. 26 అర్జీలు పెట్టాము ఈ ప్రభుత్వం వచ్చినాక. ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫోన్ చేసిన తర్వాతే నాకు పని జరిగింది. బట్ ఇంకా ఈ డిపార్ట్మెంట్లో ఇలాంటి వాళ్ళు ఉండి ఈ ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెస్తున్నారు. సేమ్ దాన్నే నోటిఫై చేయడానికి ఇప్పుడు ఇలాంటి రిజిస్ట్రేషన్స్ ఆధార్ కార్డునే మార్చి చేసుకుంటున్నారు అని అంటే ఇండియాలో ఎవరి పొలాన్ని ఎవరికైనా రాయగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు జరిగింది ఈ కరప్షన్ 2019 నుంచి 22 వరకు 8 డాక్యుమెంట్స్ చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా అలాంటివి ఏమైనా రాబోయే రోజులు ఏమి జరుగుతాయి అంటారా? వీళ్ళు కూడా ఇలాంటివి ఏమైనా చేస్తారు? సో ఆ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్లో CAD 2.0 అని చెప్పేసి డిఫరెంట్ పథకాలు ఏవో తీసుకొచ్చి ఈ వెసులుబాటు కల్పించారు వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి. బట్ ఈ ప్రభుత్వంలో యాక్చువల్గా రీసెంట్గా రిజిస్ట్రార్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు ఇవన్నీ ఎంక్వైరీ చేసినప్పుడు మేము వెళ్తే అలాంటి అవకాశం లేకుండా చిన్న సవరణలు ఉన్నా కానీ అవన్నీ చేసామని చెప్పేసి చెప్పారు. ఇక్కడికి వచ్చాక రెక్టిఫై చేసి మీకంటూ ఏదైనా సొల్యూషన్ ఇస్తారని నమ్మకం ఉందా? ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి వచ్చారు, ఇక్కడ కింద ఉన్న లీడర్స్ కానీ ఎవరైనా? డెఫినెట్గా నమ్ముతున్నానండి. ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని పర్సనల్గా నేను వెళ్ళి ఆఫీస్లో కలిసినప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తేనే రెవెన్యూ వాళ్ళంతా కదిలి వచ్చి ఆ పొలం గురించి ఎంక్వైరీ చేసి ఇది ఫేక్ రిజిస్ట్రేషన్స్ జరిగిందని చెప్పేసి అన్ని ప్రూఫ్స్తో సహా మాకు కూడా ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు. అలాంటిది సో ఇదేంటంటే ఆ ఎండార్స్మెంట్తోనే మేము పోరాడొచ్చు కోర్టులో అయినా దేంట్లో అయినా. బట్ ఈ ఆధార్ కార్డుల ఇష్యూ అనేది అతిపెద్దది ఇండియాలో.
ఎందుకంటే ప్రతి పథకానికి ప్రతి దానికి కూడా ఆధార్ లేకుండా ఏది జరగట్లేదు. ఇలాంటి ఆధార్నే ఫ్రాడ్ చేయగలిగింది ఇండియాలో. ఇప్పుడు మిస్ ఐడెంటిటీ, ఈ ఆధార్ని మిస్ ఐడెంటిటీగా ప్రూవ్ చేయకపోతే ఇలాంటివి రాను రోజుల్లో సో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా సేమ్ ఇంటెన్షన్స్తో చేస్తే అది చాలా పెద్దది. అదే దేశ భద్రతకే సంబంధించింది ఈ ఆధార్ కార్డ్స్ అనేవి. సో కాబట్టి ఆ ఇష్యూని రైజ్ చేయడం కోసమే ఇక్కడ దాకా వచ్చామండి. ఈ ఆధార్ కార్డ్ ఇష్యూని మాత్రమే రైజ్ చేయడానికి.